700 మందిని బయట పెట్టడం జరిగింది. వెంటనే మన కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆ రోజు ఉదయం నుండి అందరూ పెద్ద ఎత్తున ఈడీ వర్ష దగ్గర ధర్నా చేసిన తర్వాత రాత్రికి రాత్రి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ యాజమాన్యం అందరూ కూడా దిగి వచ్చి మరునాడు వెంటనే మొత్తం 4200 మంది కార్మికుల్ని యథావిధిగా మళ్ళీ విధుల్లో కొనసాగించడం జరిగింది. ఒకేసారి తీస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారన్న ఆలోచనతో మరలా ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 30% మ్యాన్ పవర్ తీయాలని చెప్పేసి అని మొన్నటి నుండి మొదలుపెట్టింది. ఇది తెలిసిన ముందే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కలిపి 20వ తారీఖున గత నెల 20వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ సమ్మె నోటీస్ తాలూకు విషయాలు తెలుసు. ఒకటి మనకి ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏ ఐఆర్ ఉందో దాన్ని తొలగిస్తారని చెప్పేసి అని తెలిసింది. దాంతోపాటు ప్రతి దగ్గర ప్రతి కాంట్రాక్టర్ దగ్గర అటు కోకోవేన్ నుంచి అటు బయట టౌన్షిప్లో పనిచేస్తున్నటువంటి ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయో అన్ని ఏజెన్సీల్లో మ్యాన్ పవర్ని తొలగిస్తున్నామని చెప్పేసి అని తెలిసింది. దాంతోపాటు ఏదైతే నిర్వాసితులకి పూర్తి స్థాయి ఉపాధి కల్పించాలని ఈఎస్ఐ లేని కార్మికులకి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అని ప్రధానంగా 7 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్గా ఈ నెల 7వ తారీఖు తర్వాత నుంచే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 25వ తారీఖునే లేబర్ కమిషనర్ గారు యాజమాన్యం కలిపి మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు కాబట్టి మీరు చర్చిలకు రండి అని పిలవడం జరిగింది. ఆ చర్చిల్లో రాసుకోవడం జరిగింది. 11వ తారీఖు మళ్ళీ వాయిదా వేశారు. ఆ వాయిదాలోనే అప్పటిదాకా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించకూడదని, అదేవిధంగా ఎవరికి కూడా ఈ 2400 రూపాయలు ఆ నిలుపుదల చేయకూడదని, ఈఎస్ఐ లేని కార్మికులకి ఏదైతే మెడికల్ హెల్త్ కార్డులు దానికోసం చర్చించుకోమని ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూలో 11వ తారీఖు దాకా స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుడిని తొలగించకూడదు, ఏ సదుపాయం కూడా నిలుపుదల చేయకూడదని, అదేవిధంగా యూనియన్లు కూడా ఏ ధర్నాలు కానీ ఎటువంటి ఆందోళన 11వ తారీఖు దాకా చేయకూడదని చెప్పేసి ఇటు లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యము కాంట్రాక్టర్లు యూనియన్స్ కలిపి అంగీకారం తెచ్చుకొని రాసుకున్నాం. కానీ రాసుకొని 3 రోజులు అవ్వలేదు. వెంటనే నిన్నటికి నిన్న సుమారు 450 మంది కార్మికుల్ని ఆన్లైన్లో బట్టి తప్పించి ఇప్పటిదాకా కూడా వాళ్ళ డ్యూటీలు కూడా ఇవ్వడం మానేశారు. వెంటనే మనం ఒక నిర్ణయానికి వచ్చి బీసీ గేట్ దగ్గర ధర్నా చేశాం. ఎప్పుడైతే వీళ్ళు తొలగిస్తున్నారో వెంటనే మరి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి మరి యాజమాన్యమే రాసుకున్న ప్రకారంగా తోలునాడింది కాబట్టి మనం ఏదో కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో వెంటనే బీసీ గేట్ దగ్గర ఒక మానవహారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఎవరైతే తొలగించిన కార్మికులతో పాటు మిగతా కార్మికులందరూ కూడా కలిపి ఈరోజు పాతగాజువకలో ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ధర్నాకి మీరు అత్యధికంగా వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే మనకి ఏదైతే 11వ తారీఖు టైం ఇచ్చారు, మనం 11వ తారీఖు దాకా చిత్తశుద్ధితోనే ఉన్నాం. కానీ 11వ తారీఖు చర్చల్లో కానీ ఇప్పుడు తొలగించిన కార్మికుల్ని యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా బయట సుమారు 650 దాకా కాంట్రాక్ట్ కార్మికులు బయట టెండర్ లేకుండా బయట ఉన్నారు. వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకుంటేనే మేము చర్చల్లో కూర్చుంటాం, లేకపోతే సమ్మెకి వెళ్ళిపోతాం అని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనకేమీ సమ్మె లేని కొత్త కాదు. మనం 2005లో చాలాసార్లు చెప్పాం, 16 రోజులు సమ్మె చేశాం. 16వ రోజు సాయంకాలం తెల్లవారుజాన్ని 300 రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్నాం లేబర్ కమిషన్ సమక్షంలో. కాబట్టి కార్మికులందరూ కూడా
మీరు విజ్ఞతతో నా ఉద్యోగం కదా పోయింది, మాది పోలేదు కదా అని చెప్పి అటువంటి ఆలోచనలు ఎవరో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు 350 మంది మళ్ళీ సాయంకాలం రాత్రి అయ్యేటప్పుడు ఇంకెంతమంది అవుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. యాజమాన్యం కానీ ఏమైనా తెలియపరచిన పక్షాన ఖచ్చితంగా అవసరం అనుకుంటే మన మెయిన్ గేట్ దగ్గర నుంచి 16,000 మంది కార్మికులు కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పాదయాత్ర చేయాలి. దానికి కూడా మన కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది యాజమాన్యానికి ఈ మన స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సంగతి ఏంటో పోరాటం ఏంటో చాలా రోజులు బట్టి తెలియలేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన మేనేజ్మెంట్, అత్యున్నత మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి మన కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల సంగతి, కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సంగతి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లకి, సీఎండీలకి మన సంగతి ఇంకా రాలేదు. ఇప్పుడు మనం రుచి చూపెడదాం. ఖచ్చితంగా ఈ సమ్మె ద్వారా మనం ఎవరైతే ఒక్క కార్మికుడు కూడా బయటికి వెళ్లకుండా మనం సాధించేలా చేసుకుందాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చావో రేవో తేల్చుకున్న పరిస్థితి మనకు వచ్చింది. అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాసితులు, స్థానికులే. ఒక్కసారి 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత అనుకోకుండా ఉద్యోగం పోతే ఆ ఫ్యామిలీ ఏటవుద్ది? వాళ్ళ తాను స్కూల్ ఫీజులు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ ఆరోగ్యంగా పోలేప్పుడు పరిస్థితి ఏంటి? ఒకేసారి ఇప్పుడు మనకి ఎవరు మనకి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలే ఎక్కడా లేవు. అటువంటిది ఉన్న ఉద్యోగం పోతేనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరి పోరాటానికి సిద్ధం కావాలి. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గతంలో 16 రోజులు సమ్మె చేసినప్పుడు కార్మికులందరికీ చెప్పాం, ఆ రోజు ఏ రోజైతే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె డేట్ ప్రకటించామో ఏ షిప్ కనుక ఒక్క పురుగు కూడా, ఒక్క కార్మికుడు కూడా లోపలికి వెళ్ళకుండా 16 రోజులు ఆపగలిగాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కార్మికులమే కాంట్రాక్ట్ కార్మికులు. ఈ రోజు మనం కానీ పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ లో ఒక్క టన్ను స్టీల్ కూడా బయటకు వెళ్దాం, ఉత్పత్తి కూడా జరగదు. ఎందుకంటే పూర్తిగా ఉత్పత్తిలో మనం భాగస్వాములై ఉన్నాం. ఇప్పటికే విఆర్ఎస్ పేరుతో సుమారు 1100 మందికి విఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. అదే విధంగా ఒక 500-600 మంది మన పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వీళ్ళు కూడా తొలగిస్తే అసలు ప్లాంట్ ఎలా నడిపించగలుగుతారు? ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక చాలా ఒత్తిడి పెరిగింది. ఒక్కొక్క దగ్గర అయితే ఓటీలు కూడా చేసినా సరే ఓటీలు చేయలేకపోతారు, ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కూడా ఎందుకంటే పని భారం ఎక్కువ పడాలి, మనకిచ్చే జీతం తక్కువ, మనకిచ్చే వైద్య ఖర్చులు తక్కువ, మనకిచ్చే భద్రతా పరికరాలు తక్కువ. అయినా సరే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మన తాలూకు సహనాన్ని గారు పరిష్కరిస్తే ఇది హెచ్చరిక మాత్రమే ధర్నా. ఖచ్చితంగా అందరూ కూడా సమ్మెకు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, సోదరులందరికీ ముందుగా నమస్కారం. మరి ఇప్పటికే చాలా పెద్దవాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు తొలగింపుపై మాట్లాడడం కూడా జరిగింది. ఎవరు మాట్లాడినా కొత్తగా ఏముండదు. ఈ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు తొలగించబడిన కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఉన్నోళ్ళం కానీ అందరం కలిసే ఈ స్టీల్ ప్లాంట్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాం. మనందరికీ తెలుసు ప్రభుత్వం తాలూకా సాయం 5,000 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినట్టున్నారు, 60,000 కోట్లు. కానీ మనం కట్టిన ట్యాక్స్లే సుమారు ఒక 60-70 వేల కోట్లు ట్యాక్స్ కట్టాం. ఈ స్టీల్ ప్లాంట్ 3 లక్షలు అంటే 3 మిలియన్ టన్స్ని 7 మిలియన్ టన్స్ తీసుకెళ్ళాం. ఆ రోజు మన వాల్యూ ఈ రోజు వాల్యూ కంపేర్ చేసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా స్టామినా. మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి చాలామంది మొన్న ఒకసారి 4,000 మంది తీసినట్టయితే అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు కలిసి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. మనందరం ఏమనుకున్న తర్వాత ప్యాకేజీ కూడా వచ్చింది. మనందరం ఏమనుకున్నాం అంటే ఇంకా స్టీల్ ప్లాంట్ కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనందరం సహకరించాలి అని కాంట్రాక్ట్ కార్మికులు కానీ, రెగ్యులర్ ఎంప్లాయీ కానీ అందరం కలిసి ఇందాక గణపతి గారు చెప్పినట్టుగా భుజం కలిపి పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్లో జీతాలు లేకపోయినా 30% జీతం ఇచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు 2-3 ఏళ్ళ జీతాలు ఇవ్వకపోయినా ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మనందరి జీవితాలు బాగుంటాయి, ఈ స్టీల్ ప్లాంట్ ఆధారిత కుటుంబాలు బాగుంటాయి అని మనందరం కూడా మరి యాజమాన్యం తాలూకా ఒత్తిడి అయితేనేమి, ప్రభుత్వం తాలూకా విధానాలకైతే మనందరం కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనం నడిచాం.
నడిచిన తర్వాత మనం ఏమనుకోవాలి, మనందరికీ మంచి జరుగుతుంది రాబోయే రోజులని ఆశగా ఎదురు చూసాం. 10,000 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇంకా దానికోసం నేను ఆ విషయాల్లో నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ మన తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పారు, బీఆర్ఎస్ ద్వారా కొంతమంది మిత్రులు 1100 రెగ్యులర్గా చెప్పాలంటే 1120 మంది 28 మంది ఈ నెల 31కి వెళ్ళిపోతారు. మరి ఈ సంవత్సరం ఆఖరికి 1200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా రిటైర్ అవుతారు. 3 మిలియన్ టన్స్ కెపాసిటీ, ఈరోజు 7 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కూడా మనం తీయడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం ఏమనుకున్నాం అంటే, ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్ని ఇంకొంతమందిని తీసుకొని వీళ్ళందరూ కూడా కొద్ది జీతాలు పెంచి ఎస్ఎంఈ ఎస్సీలు కాకుండా అదనపు సౌకర్యాలను కల్పించి ఈ స్టీల్ ప్లాంట్లో వీళ్ళు భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు ఆశగా ఎదురు చూసిన తర్వాత ఈరోజు వీళ్ళు దొడ్డిదారిన మీరు రోజుకు 100-200 మందిన తీసే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? మరి స్థానికంగా ఉన్న యాజమాన్యం తప్పిదమా, లేకపోతే ప్రభుత్వ విధానం తప్పిదమా? అంటే ఎవరైతే మనం పొట్ట కొడుతున్నప్పుడు, మన జీవితం నాశనం అయిపోతున్నప్పుడు, సరే బీఆర్ఎస్ పెట్టిన కార్మికుడికి పని చేసిన టైంకి పని చేయవలసిన సర్వీస్కి కలిపి దాచుకున్న డబ్బుతో మరి 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఆ స్థాయిని బట్టి వచ్చే పరిస్థితి ఉంది. మరి కాంట్రాక్ట్ కార్మికుడికి ఒకవేళ నువ్వు తొలగిస్తున్నావు, వాళ్ళకి ఏమి నువ్వు ఇచ్చి తొలగిస్తున్నావు అదేనా చెప్పాలి కదా. కనీసం ఒక 50 లక్షలు 20 లక్షలు ఇస్తావరా బాబు వెళ్ళిపోయింది అంటే ధైర్యంగా మనం వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడో ఏదో పని చేసి మనం బతుకుతాం. ఏమీ లేకుండా ఈ నెల జీతం ఇస్తాం లేదా ఈ నెల పాస్ పెట్టడం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ ఉన్నతికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుడని ధైర్యంగా గర్వంగా ఎక్కడైనా సరే చెప్పే పరిస్థితి ఏ మైక్ పట్టుకుని మాట్లాడే లీడర్గా చెప్పాలి, చెప్పి తీరాలి. అటువంటి కార్మికుడికి ఈరోజు, అటువంటి కాంట్రాక్ట్ కార్మికుడికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఊరుకుంటాయని ఎవ్వరూ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ శక్తికి మించే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎవరైతే పోరాట కమిటీ నాయకులుగా మరి మన కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి నాయకత్వం చేస్తున్న మీ అందరూ కూడా మరి వైఎస్ఆర్ నుంచి ఒక రిక్వెస్ట్, మనం ఇటువంటి పోరాటాలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీ నాయకులకు కూడా మనకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే మనకు ఒక సంఖ్యభావం మారు సపోర్ట్ అనేది మనకు దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీలకు కూడా మనం ఏదో వాళ్ళకు వినబడిస్తే వీళ్ళని పట్టుకొని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు నాకు మా గురునాథ్ వంశీ కూడా చెప్పడం జరిగింది, ఐఎన్టీసీ వంశీ కూడా మరి మనం వైఎస్ఆర్టీసీ నుంచి కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్తే వెంటనే మా గురునాథ్ వంశీ వెళ్ళి దేవన్ రెడ్డితో మాట్లాడి మరి ఈ రకంగా ఉండే రోజుకు 100 మంది 200 మంది తీసేస్తున్నారు, మరి మీరు ఒక వ్యక్తి కాదు ఒక పార్టీకి సమన్వయకర్త, మీకు కూడా బాధ్యత ఉంది, మన పార్టీ కూడా బాధ్యత ఉంది. గతంలో కూడా మన పార్టీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంది, మనం కూడా మన నాయకుడు కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళడం జరిగింది. మనం ఈ సాక్షాత్తు రాష్ట్ర మరి కేంద్ర మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రైవేట్ గారు అవ్వలేదు, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నంత వరకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏదైతే కాంట్రాక్ట్ సమస్య ఉంటే ఒక పబ్లిక్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశమే కాదు, స్టీల్ ప్లాంట్ ఈ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా పెద్ద అంశం అని చెప్పేసి ఆయన్ని మనకు తీసుకురావడం జరిగింది. ఆయన కూడా త్వరలో మేము కూడా ఈ విషయాన్ని మరి స్థానిక కాంగ్రెస్ వైఎస్ఆర్ టీడీ జిల్లా అధికారులతో స్థానిక సమన్వయకర్తతో మాట్లాడి ఈ అంశాన్ని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెలాఖరునే తీసుకెళ్లే బాధ్యత కూడా మేము పెద్ద ఎత్తున తీసుకోవాలని ఆలోచన చేస్తాం. సాధ్యాలపైన కూడా కొంత ఉంటుంది. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే కూటమి నాయకులు అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రాజకీయ పార్టీల అవసరం మనకి వేళ ఉంది. మన శక్తి చాలా చిన్నది, మన పరిధి చాలా చిన్నది, మన ఆలోచనలు అయితే మన పెద్ద ఏంటంటే ఈ కర్మకారాన్ని మనం ఇంత పెద్ద చేసామని ఒకటి తప్పితే మన తాలూకు వాయిస్ కన్నా ఒక రాజకీయ పార్టీతో వాయిస్ ఘనంగా బలంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ పార్టీ నిర్మాణం చేయాలని ఇలా సమన్వయకత్వం కూడా తీసుకురావడం జరిగింది. అన్ఫార్చునేట్ గా ఇప్పుడే మన సోదరు పల్ల శ్రీనివాస్ గారు ఆయన కూడా వస్తారని చెప్పడం జరిగింది. ఆయన కూడా వచ్చి ఆయన తాలూకా సందేశాన్ని కూడా పెడతాం. మనకి ఏ రాజకీయ పార్టీతో మనకి అన్ని రాజకీయ పార్టీలు కావాలా, వైఎస్ఆర్ పార్టీ కావాలా, టీఎంటీసీ కావాలా, బీజేపీ కావాలా, జనసేన కావాలా, సిపిఎం పార్టీ కూడా కావాలా. ఎందుకంటే మన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఆ స్టీల్ ప్లాంట్ పనిచేసే కార్మికుడికి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా పార్టీ రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది. కాబట్టి అందరినీ స్వాగతించవలసిన బాధ్యత కూడా మనపై ఉండాలి. అంతేగాని మనకు నచ్చినోడే మనోడే మనం మెచ్చినోడే నాయకుడు అంటే అది నీ వరకు, అది బయట ఓటు వేసుకునేంత వరకు.
కానీ ఈ స్టీల్ ప్లాంట్ లో కాపాడబడాలన్నా, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు కాపాడబడాలన్నా, ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కాపాడబడాలన్నా అన్ని రాజకీయ పార్టీల అవసరం ఉందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇటు రెగ్యులేటర్ ప్రొసీజర్ సంబంధం కానీ కాంట్రాక్ట్ ప్రొసీజర్ సంబంధించి కానీ ఏ కార్యక్రమం అయినా సరే మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గారు కాదు, వైఎస్ఆర్ పార్టీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులందరినీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఖరిగా అంతిమంగా మీకు చెప్పవలసిన మాట ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మనందరూ కూడా నాయకులు ఆడిపోసుకుంటాం. ఐజరామ్ గారు బాగా చేయలేదు, రామారావు గారు బాగా చేయలేదు, ఆదిరావు గారు బాగా చేయలేదు, లేకపోతే కేఎస్ఎన్ గారు బాగా చేయలేదు అంటాం. వాళ్ళు ఎప్పుడూ బాగానే చేస్తారు, కానీ వాళ్ళ పీపుల్లో మనం ఎన్వాల్వ్ మనం ఎప్పుడైనా అంతే కొద్ది కాలిన తర్వాతే ఎన్వాల్వ్ అని మొదలెడతాం. అప్పుడు ఈ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. కాబట్టి నాకేయటం కాదు, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఈ గాజువేక మేము 74లో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ రోజు గజం ధర ₹100. ఈ రోజు ₹2,00,000 కొనేవాడే కానీ అమ్మేవాడు లేడు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఇంత పరపతి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీతాలు లేకపోవడం వల్ల ప్రతి షాపు కూడా మీరు చూడండి మూసే ఉన్నాయి. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే బిజినెస్ లేకపోవడం. బిజినెస్ ఎందుకు ఉంటుంది? అందరూ ఏమనుకుంటారంటే స్టీల్ ప్లాంట్ పోతే మార్కెట్ అంటారు, స్టీల్ ప్లాంట్ పోతే ఈ గాజువేకే మరొక శ్మశానం అయిపోతుంది చెప్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కూడా. కాబట్టి మనం మీరు అందరూ కలిసి రావాలి. లీడర్లు ఎక్కడి నుంచి తీసుకుంటారని లీడర్లు ఏమైనా ఆకాశంలో మెస్ప్రెస్ చేసి జనాన్ని సృష్టించి ప్రభుత్వానికి చూపించడం. సంఘాల్లో పనిచేసినప్పుడు వెనకాల కార్యకర్తలు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు పిలిపించినప్పుడు మెజారిటీ వర్గాలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగొస్తాయి. మళ్ళీ మనకి ఇంకొక వచ్చి మనోడు ఉన్నాడు కదంటే మనకైతే ఎవడో ఉండడు. ఏ పార్టీ కూడా ఎవరికి కూడిపోతారు సోదరులారా. నాకేమైనా వైఎస్ఆర్ పార్టీ గుర్తు అన్నం పెట్టదు. స్టీల్ ప్లాంట్ ఉంటేనే నాకు ₹1,00,000 జీతం వస్తుంది. ఆ ₹1,00,000 మీరు పని చేసుకుంటారు. టీడీపీ ఉంటే ఆ ఎవడో ఆ నాయకుడు ఎమ్మెల్యేగా పదవులు వస్తే బాగుపడతారు. ఆడికి ఎవడో రూమ్ కట్టాడు, అందరికీ గుద్ద కాలిపోద్ది. కాబట్టి మన గుద్ద కాలక ముందే నాయకులు ఇచ్చిన పిలుపులో మనందరం భాగస్వామి ఈ స్టీల్ ప్లాంట్ లో మనకి ఎవడండి నాయకుడు? ఏ నాయకుడు ఏ పార్టీ కూడా మనకు అవసరం లేదు. మనం చేసిన తప్పిదం ఏంటో తెలుసా? మన నాయకుడు ఇచ్చే పిలుపులో మన నిజాయితీ చచ్చిపోయి ఎన్నో ఆవుకు పాడుపోయి ఈ తోడుపాకి అన్నిటికీ కారణం. కాబట్టి భవిష్యత్తులో అందరూ నాయకులు ఇచ్చిన పిలుపులు భాగస్వామి అవుతూ ఖచ్చితంగా ఎలా అనుకోవాలి. అక్కడ 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా, 5000 మంది వస్తారా, 10,000 మంది వస్తారని అంచనా అయ్యే పరిస్థితుల్లో నిఘా వర్గాలు ఉండాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే 200 మంది 300 మంది వస్తారని అంటారు. అంటే తప్పిది ఎవరిది? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన బతుకులు, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన జీవితాలు, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన ఆర్థిక భద్రత, ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఇంత దర్జాగా ప్రతి మేరకు ఉంది అని మీరందరూ ఏ రోజైతే తెలుసుకొని నాయకుడికి పిలుపులు ఇన్వాల్వ్ అవుతారో ఆ రోజే ఇటువంటి ఉద్యమాలు చేసుకునే పరిస్థితి రాదు. ప్రజలు కార్మికులు ఇన్వాల్వ్ అవుతే ఈ రోజు 1,00,000 మంది గాజువేక నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ చేయవలసిన బాధ్యత నాయకుల మీద కూడా ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ఏదో కామన్ గా పిలిపివ్వడం, మనం రావడం, మైక్ పట్టుకోవడం, మాట్లాడడం, వెళ్ళిపోవడమే కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు వెళ్లాలని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కొనసాగించే వరకు కూడా మనందరూ కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సోదరులారా, ధన్యవాదాలండి టీవీ రమణ గారు.